మీ అభ్యంతరాలు ఉంటే అవి చెప్తున్నారు. కానీ రైతు బంధుకు సంబంధించి మేము అలా చేసాం, ఇలా రైతులు అన్నంత మాత్రాన రియల్ ఎస్టేట్ వాళ్ళకి లేకపోతే ఫామ్ హౌస్ వాళ్ళకి ఇస్తారా? ఫామ్ హౌస్ గుట్టలకి ఇచ్చినారు. దట్ వాజ్ బ్లండర్. అది అయిపోయింది. బయటపడండి ఇప్పటికైనా. కాదు ఆ బ్లండర్ నుంచి మై బెస్ట్ సజెషన్ టు యూ. కాదండి, ఒక్క మాట భగత్, ఒక్క మాట కాదు భగత్, ఒక్క మాట ప్లీజ్. యూఆర్ యంగ్స్టర్. ఒక్క మాట భగత్, ఒక్క మాట వినండి దయచేసి. బ్రదర్ ఒక్క మాట వినండి దయచేసి. అది బ్లండర్ జరిగిపోయింది. అదొకటి కానీ ధరణి ఒకటి కానీ బ్లండర్ జరిగిపోయినాయి. ఇంకా వాటిని సమర్థించుకోవద్దు. అది వదిలేయండి. రుణమాఫీకి సంబంధించి మీ అబ్జెక్షన్స్ ఏంటి? రుణమాఫీకి సంబంధించి మీ అబ్జెక్షన్స్ ఏంటి? అత్యధికంగా దొడ్డోట్లు మాత్రమే, కానీ సన్నోట్లకు మాత్రమే మీ 500 బోనస్ ఇస్తామని చెప్పేసి చేతులు దులుపుకున్నారు. ఒకవైపు గ్యాస్ కనెక్షన్. నేను రుణమాఫీ గురించి అడుగుతున్నా భగత్, ప్లీజ్. అది సగం వరకే వచ్చినాయి. ప్లీజ్ నేను అడుగుతున్నా, మళ్ళీ చెప్తున్నా. రుణమాఫీకి సంబంధించి మీరు హ్యాపీగా ఉన్నారా? అందుకనే వేరే టాపిక్స్ వెళ్తున్నారా? రుణమాఫీ మీద మాట్లాడడం వేస్ట్ అనుకున్నారా? ఎందుకంటే రుణమాఫీ జరుగుతుంది కాబట్టి వేరే టాపిక్ మాట్లాడుతున్నారు. సార్, మన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు ఇందాక ఒక మాట అన్నారు, మంచి మాట. ఎవరెవరైతే 15 ఆగస్టు తర్వాత మాకు రుణమాఫీ కాలేదు అంటున్నారో రైతులు అనే వాళ్ళందరూ మళ్ళీ ఆయనకు చూపిస్తే ఖచ్చితంగా చేస్తా అంటారు. చాలా మంచి వాక్యం. కానీ ఎక్కడ గల వాళ్ళు కూడా ఆయన ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఇదివరకు